Hi to all. Very good morning. I am Renuka. All of you, how are you అండి? I am fine. I am good. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగు మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ గురించి. మీకు దూరమైన మీ వ్యక్తి తిరిగి మీ లైఫ్లోకి వస్తారా లేదా ఈ వీడియోలో చూడండి. మీకు 100% ఈ రీడింగ్ అనేది యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఇదొక టైమ్లెస్ రీడింగ్ అండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అనేది జరుగుతుందండి. నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను. షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ కార్డ్ వస్తుందో తెలియదు. ఏ ఎనర్జీ వస్తే అది అలాగే జెన్యున్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. నేను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. వీటిలో నుంచి 10 కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఫస్ట్దేమో 8 ఆఫ్ పెంటికల్ వచ్చిందండి. ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏమో కింగ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. థర్డ్దేమో ఏస్ ఆఫ్ వ్యాండ్స్. ఫోర్త్ ద హ్యాంగ్డ్ మ్యాన్. ఫిఫ్త్ ఏమో 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ. సిక్స్త్దేమో 5 ఆఫ్ పెంటికల్. సెవెంత్ వన్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఎయిత్ ఏమో 5 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. నైన్త్దేమో 9 ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది. 10థ్దేమో కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అయితే వచ్చిందండి. మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే 100% తిరిగి అయితే వస్తారండి. మిమ్మల్ని ఇప్పుడు మీ పైన అయితే అన్కండిషనల్గా లవ్ అయితే ఉంది. తన గతంలో ఎలా అలా వెళ్ళడానికి రీజన్స్ ఏంటంటే థర్డ్ పార్టీ వారిని చాలా సెలబ్రేషన్స్ అనేటివి చేసుకోవడం, ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, లైఫ్ అనేది బోరుగా ఉండదు అని వారిని అయితే వారి లైఫ్లోకి అయితే రిసీవ్ అయితే చేసుకున్నారండి. మీ యొక్క పర్సన్ని రిసీవ్ చేసుకొని వారు మీకు అన్యాయం చేసి థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు మీతోటైతే ఒక ఫ్యాషనేటింగ్ న్యూ బిగినింగ్ అనేది చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు. ఫర్దర్గా అయితే థర్డ్ పార్టీని లీవ్ అయితే చేయాలనుకుంటూ ఉన్నారండి. వారిని ఎలా తన లైఫ్లో నుంచి తప్పించాలి అని తన మైండ్లో అయితే థింక్ చేస్తూ ఉన్నారండి. మీ యొక్క పర్సన్ థర్డ్ పార్టీని తన లైఫ్లో నుంచి ఎలా తప్పించాలి, అందుకే తనకి సోర్స్ అనేది దొరకట్లేదు. ఏం చేస్తే తను వెళ్ళిపోతుంది, ఎలాంటి స్టెప్ అనేది తీసుకోవాలి, నేను ఎలా తనని నా లైఫ్లో నుంచి వెళ్ళగొట్టాలి అని మీ యొక్క పర్సన్ అయితే హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉండి థింక్ అయితే చేస్తూ ఉన్నారండి. చాలా స్కెచెస్ అనేటివి వేస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ పైన. ఇప్పుడు తనకి థర్డ్ పార్టీ వల్ల నేను ఒక యూనిక్ పర్సన్ని కోల్పోయాను, నేను ఏది కూడా నాకు జీవితంలో లేకుండా పోయింది,
దానివల్ల నాకు అసలు ఈ థర్డ్ పార్టీనే వద్దనుకుంటే నా పర్సన్ తిరిగి నా లైఫ్లోకి వస్తుంది. నాకు లైఫ్లో సొసైటీలో కానీ, నా ఫ్యామిలీ మెంబర్స్లో కానీ, రిలేషన్ సర్కిల్లో కానీ, ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ నేను ఇప్పుడు ఒక చీటర్గా ముద్ర వేసుకొని ఉన్నాను. నాకు అది పోతుంది. నా పైన వేసిన నిందలు అన్నీ వెళ్ళిపోతాయి. నేను సెలబ్రేషన్ చేసిన మాట వాస్తవమే. నేను థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళిన మాట వాస్తవమే. నేను థర్డ్ పార్టీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాను. బట్ నాకు థర్డ్ పార్టీ నమ్మక ద్రోహం అనేది చేశారు. వారి వల్ల నేను నిద్ర లేని రాత్రులైతే గడుపుతున్నాను. నేను నా లోపల మైండ్ మెచ్యూరిటీ అనేది లేకపోవడం వల్ల నేను థర్డ్ పార్టీని అయితే చూజ్ చేసుకొని వెళ్ళడం అయితే జరిగింది. నా ఇమ్మెచ్యూరిటీ వల్ల, నా అది మెచ్యూరిటీ లేని పనులు అనేటివి నేను చాలా చేశాను. నేను ఇప్పుడు తనతోటైతే న్యూ బిగినింగ్ అయితే చేయాలని అయితే మీ యొక్క పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందండి. 100% వారైతే మీ లైఫ్లోకి రావాలనుకుంటూ ఉన్నారు. థర్డ్ పార్టీని కూడా చాలా ప్రెజర్స్ పెట్టాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీ యొక్క పర్సన్. అంటే తనకు ఎలాంటి తనపైన ఎఫర్ట్స్ అనేవి పెట్టకుంటే, తనకు మనీ ఇట్లా అన్ని లోటు చేసేస్తే తనే ఆటోమేటిక్గా నా లైఫ్లో నుంచి మూవ్ అనేది వెళ్ళిపోతుంది. నాకు అప్పుడు నా పర్సన్ని నేను త్వరగా రీచ్ అవుతాను అని తనైతే అలా మైండ్ మ్యాప్లో అయితే గీసుకుంటూ ఉన్నారండి మీ యొక్క పర్సన్ అయితే. తన మైండ్లో ఒక బ్లూ ప్రింట్ లాగా తీసేస్తున్నారు. అలా ఎలాగైనా మిమ్మల్ని రీచ్ కావడమే వారైతే ఒక టార్గెట్ లాగా పెట్టుకొని అయితే ఉన్నారండి. మీరు మీ లైఫ్లో అయితే బిందాస్గా, ఫ్రీడమ్గా, స్వేచ్ఛాపక్షలాగా హ్యాపీగా ఉన్నారండి. ఎందుకంటే మీరు మీ పర్సన్ వల్ల నా లైఫ్ అంతా డిస్ట్రాయ్ అయిపోయిందని మీరు ఫిక్స్ అయిపోయారు. పోనీ ఆ పర్సన్ మళ్ళీ మా లైఫ్లోకి వచ్చే యోగ్యత ఉంటే వస్తారు. వారి కోసం ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం అనేలాగా మీరు సింగిల్గా ఉన్న, సింగిల్ పేరెంట్ అయినా కూడా మీరైతే బిందాస్గా మీ లైఫ్ అయితే జీవిస్తూ ఉన్నారండి. మరి మీ బాధ అనేది పడతలేరా? మేము బాధపడింది ఈ రీడింగ్ చూస్తున్నామంటే ఉంది మీ బాధ. మీరు బాధతోటే డైలీ మీరు క్యారీ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. మీరు కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. కానీ అదే జీవితం కాదు అనేలాగా మీకు మీరే ఒక సెల్ఫ్ కోచ్ లాగా మిమ్మల్ని మీరు మోటివేషన్ చేసుకుంటూ, మిమ్మల్ని మీరు ప్రొటెక్షన్ అనేది చేసుకుంటూ, మీ కంఫర్ట్ జోన్లో ఉంటూ మీరు చాలా కష్టమో నిష్ఠూరం అదిగా మీకు ఇక అదే ఆనందం అనమాట. మీదైన లోకంలో మీరు ఉంటూ ఉన్నారు. మీ పర్సన్ వల్ల చాలా మీరైతే హార్ట్ బ్రేక్ అనేది చూసారండి. అంటే తన వల్ల శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు మీరు ఫేస్ చేశారు. తన యొక్క మల్టీ రిలేషన్స్ వల్ల మీకు ఎంతో హార్ట్ బ్రేక్ అయితే చేసి చూపెట్టారండి. ఎప్పుడు వారితోటి కంపారిజన్ చేసుకుంటూ, మీకు వాళ్ళకి చూడు నువ్వెందుకు పనికిరావు, దేనికి యూజ్లెస్, ఒక వస్తువులాగా పోల్చారు మిమ్మల్ని. చాలా అబ్యూజ్ మాటలు అనడం, తిట్టడం, నిందించడం, మీరు చెయ్యని తప్పుకు మీ పైన బదనాలు పెట్టారనమాట. అయితే మిమ్మల్ని వదిలి ఎందుకు వెళ్ళలేదు అని అంటే ఆ లైఫ్ అనేది ఎలా ఉంటుందో తెలియదు. లేదంటే మీరు ఒకవేళ తన లైఫ్లో నుంచి వెళ్తే తను మీకు మీ పైన, మీరు తన పైన ఇన్వెస్ట్ చేసిందంతా మీరు మళ్ళీ తనకి ఇవ్వాల్సి వస్తుంది, మీకు తను ఇవ్వాల్సి వస్తుంది అనేలాగా కూడా మీ యొక్క పర్సన్ అయితే భావించి మిమ్మల్ని హోల్డ్లో అయితే పెట్టారండి. మీది వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, లవర్స్ అయినా, ఎవరైనా కూడా మీ యొక్క రిలేషన్ అయితే ఎండ్ కాలేదు. ప్రజెంట్ మీ యొక్క రిలేషన్ అనేది హోల్డ్ సిచ్యువేషన్లో ఉంది కాబట్టి మీరు కూడా బాధతోటే క్యారీ, మాకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయి, మా పర్సన్ ఎప్పుడు మా లైఫ్లోకి వస్తారు, అసలు వస్తారా రారా, ఇన్ని సంవత్సరాలు గడిచిపోతుంది, ఇన్ని రోజులు గడిచిపోతూ ఉన్నాయి, అసలు తను మనిషేనా అని మీరు తనను నిందించుకుంటూ, తిట్టుకుంటూ, మీ యొక్క బాధని యూనివర్స్కి చెప్పుకుంటూ ఏడ్చి మీరు మీ పర్సన్ ఇప్పుడు థర్డ్ పార్టీ స్ట్రోక్ వల్ల వారికైతే జ్ఞానోదయం అయ్యి వారు ఇప్పుడు నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారండి. బట్ మీరు మీ పర్సన్ పెట్టిన దానికి మీకు కొన్ని ఇయర్స్ అవుతుంది, ఎన్నో నిద్రలేని రాత్రులు అయితే గడుపుతూ ఉన్నారు. మా సిచ్యువేషన్ అసలు ఇంప్రూవ్ అవుతుందా లేదా, మా లైఫ్లో మార్పులు వస్తాయా లేదా అని మీరైతే ఎంతో ఆశగా అయితే చూసుకుంటూ గడుపుతూ ఉన్నారు. మీరు యూనివర్స్కి వదిలేశారండి మీ ప్రాబ్లమ్ని కూడా. యూనివర్స్ కూడా మీకైతే మీ ప్రాబ్లమ్స్ అయితే, మీ రిస్క్లో ఉన్న మీ లైఫ్ అయితే మీకు అడ్వెంచర్స్ అనేటివి చూపెట్టబోతూ ఉంది. మీ బాధ యూనివర్స్ అయితే గమనిస్తూ ఉందండి. ఎలాగైనా మీకైతే ఎక్కడో చిన్న హోప్ అనేది ఉంటుంది కదా, ఆ హోప్ తోటే మీరు ముందుకు ట్రావెల్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. మీ యొక్క హోప్, మీ యొక్క కళ అనేది నెరవేరబోతూ ఉంది. మీ యొక్క పర్సనే కానీ,
మీరు ఇప్పుడు ఈ రీడింగు ఏదైనా సిచ్యువేషన్ గురించి చూసినా కూడా అదైతే నెరవేరబోతుందండి. మీ లైఫ్లోకి చాలా సెలబ్రేషన్స్, మీరు చాలా పార్టీ మోడ్లో వండుకుంటూ ఎంజాయ్ అయితే చేయబోతూ ఉన్నారు. మీరు గతంలో చూడనివి అయితే ఇప్పుడు చూడబోతూ ఉన్నారండి. మీరు కూడా చాలా అడ్వెంచర్స్ అనేటివి చేస్తారు. మేము మా పర్సన్ మా లైఫ్లో లేరు, మేము ఇప్పుడు సింగిల్గా ఉంటున్నాము, మాకెలా మంచి రోజులు వస్తాయని కొందరు అనుకోవచ్చండి. మా లైఫ్ మారుతుందా అని అనుకునే వారికి కూడా యూనివర్స్ అయితే మీ యొక్క కర్మ, మీ యొక్క ఫేక్ అయితే మార్చబోతూ ఉంది. తను మీకు అంటే మీరు గత జన్మలో మీకు ఏదైనా మీ యొక్క పర్సన్ వల్ల మీకు ఉన్న కర్మ బంధం అనేది ఇలా అనుభవించాల్సి ఉంది కాబట్టి మీరైతే ఇలా అనుభవిస్తూ ఉన్నారు. మీ పర్సన్ మీది ఇంటిమసీ రిలేషన్ అని మిమ్మల్ని ఫీల్ అవుతూ ఉన్నారండి. కానీ వారికి థర్డ్ పార్టీ పైన ఉండే ఇంటిమసీ రిలేషన్షిప్ మీదైతే ఒక సోల్ బంధం అండి. మీరు వారి లైఫ్లో మీరే ఉంటారు. థర్డ్ పార్టీ ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోతారు. వారు ఇప్పుడు ఎన్ని ఫేక్ ప్రామిసెస్ చేసినా అవైతే ప్రామిసెస్ అయితే నిలబడవండి. అంటే మీ యొక్క పర్సన్ థర్డ్ పార్టీని ఇంప్రెస్ చేయడానికి మరి వాళ్ళు అంత బాగుంటున్నారు, వీళ్ళు ఎలా విడిపోతారు అని మీరు అనుకోవచ్చు. మీరు అనుకున్నా కానీ అది 100% అయితే జరుగుతుంది. మీరు కూడా చూస్తారండి. థర్డ్ పార్టీ తోటి రిలేషన్ అయితే ఎండ్ అయితే కాబోతుంది, ఎండ్ అవుతుంది కూడా. మీ పర్సన్ని తిరిగి యూనివర్స్ మీ లైఫ్లోకి అయితే పంపిస్తుంది. వారు కూడా మీ లైఫ్లోకి అయితే వస్తారు. వారు కూడా కొంచెం మేల్కోవడం అయితే జరిగింది. ఇప్పటిదాకా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది కదా, అలాంటి సిచ్యువేషన్లో ఉన్న మీ యొక్క పర్సన్లో కూడా చేంజెస్ అయితే వస్తూ ఉన్నాయి. మీరు కూడా మీ యొక్క పర్సన్కి కొంచెం ఇండైరెక్ట్గా సైన్స్ అనేటివి ఇస్తూ ఉన్నారు. మీకు సంబంధించిన ఫ్రెండ్స్ కానీ లేదా రిలేటివ్స్ కానీ, మీరు వర్క్ ప్లేసెస్లో మీరు తను ఒకే దగ్గర ఉంటే మీ కొలీగ్స్ ద్వారా, అంటే మీ ఇద్దరికి మ్యూచువల్గా ఉన్న వారి ద్వారా మీరు సైన్స్ ఇస్తూ ఉన్నారు. బట్ తను పట్టించుకోవట్లే. ఎందుకు అనంటే తను థర్డ్ పార్టీని వదలలే కాబట్టి తను పట్టించుకోవడం లేదు. ఇప్పుడు థర్డ్ పార్టీని ఇప్పటికిప్పుడు వదిలేసి కూడా తను మీ లైఫ్లోకి రాలేడు కాబట్టి మీకు ఇంత పీరియడ్ అయితే చూపిస్తుందండి. మీరు తను కూడా డివైడ్ అయ్యి కూడా 3.5 years అయితే అవుతుందండి. మీ యొక్క పర్సన్ మీరు కూడా లాంగ్ డిస్టెన్స్లోకి వెళ్ళి కూడా ఇప్పుడు ఆ రిలేషన్ ఎండ్ అయింది అనుకోని మీరైతే చాలా బాధపడ్డారు, హర్ట్ అయ్యారు. మీరైతే చాలా ఫీల్ అవుతూ ఉన్నారు. మళ్ళీ మీకు వారికైతే తన నుంచి మీకు రీయూనియన్ ఎప్పుడు అవుతుంది అని అంటే మీకు తన నుంచి ఏదో ఒక చిన్న ఆఫర్ లాగా అయితే వస్తుందండి. ఫస్ట్ అది కూడా మే మంత్లో వస్తుంది. దాన్ని మీరు వస్తుంది కానీ దాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారంటే తను చీటింగ్ చేస్తున్నాడు, తను గతంలో కూడా ఇలాగే చేశారు అని మీరైతే రిసీవ్ చేసుకుంటారండి. వ్యూవర్స్ అయితే మీకు ఎలా ఉంటుందంటే తను అబద్ధం చెప్తున్నాడేమో అని మీ యొక్క పర్సన్ అయితే మీరైతే ట్రస్ట్ చేయరు. బట్ వారైతే చాలా కష్టపడుతూ ఉన్నారండి. ఇప్పుడు ప్రజెంట్ కష్టపడుతూ ఉన్నారు. ఇలా హ్యాంగ్డ్ మ్యాన్లో సిచ్యువేషన్లో ఉన్నారు. డబ్బు కోసం కష్టపడుతూ ఉన్నారు. నేను చాలా ఎగోతోటి ఉన్నా, నాకు చాలా పొగరని అందరు అనుకుంటూ ఉన్నారని కూడా మీ యొక్క పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. బట్ ఇప్పుడు వారైతే టోటల్గా హీల్ అయితే కావడం అయితే జరిగింది. మీకోసం అయితే మీ పర్సన్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారండి. వెయిట్ చేస్తూ ఉన్నారు, హీల్ అయ్యారు. వారిలో కూడా చేంజెస్ అయితే వచ్చాయండి, గతంలో లాగా అయితే లేవు. వీటికి క్లారిఫికేషన్ కార్డ్స్ అయితే తీద్దామండి. ఈ 10 కార్డ్స్కి కూడా ఫస్ట్ వన్ క్రష్ ఎనర్జీ వచ్చింది మీ పైన. టూ ఫేస్డ్ అని వచ్చేసింది సెకండ్ వన్. థర్డ్ ఏమో హైటీ ఆల్కహాలిక్గా మారిపోయారు మీ యొక్క పర్సన్. ఫోర్త్దేమో కంట్రోలింగ్ చేసుకొని ఉంటూ ఉన్నారు. ఫిఫ్త్ వన్ లోన్లీగా ఉంటూ ఉన్నారండి మీ యొక్క పర్సన్. సిక్స్త్దేమో అది మీకు న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటూ ఉన్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది, దాని ప్లేస్లో జోకర్ వచ్చేసింది. మీ యొక్క పర్సన్ ఇప్పుడు ఎలా అంటే తనున్న సిచ్యువేషన్లో తనని అందరినీ ఒక కమెడియన్ లాగా చూస్తూ ఉన్నారు. తను మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి. ఫ్యాన్సీ
ఇప్పుడు తను ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే, ఈ ఎనర్జీస్ ప్రకారము నేను మాస్క్ వేసుకొని ఉన్నాను, మీరేమనుకుంటున్నారని మీ యొక్క పర్సన్ ఫీలింగ్స్ అండి ఇవి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారని తన యొక్క ఫీలింగ్ అంటే, నేను తన పైన చాలా తనని క్యూరియాసిటీగా ఉన్నానని అనుకుంటూ ఉన్నదని, నేను చీటర్నని, అంటే 2 కోణాలు అనేటివి చూపెట్టారు మీకు వారు. మళ్ళీ ఆ పర్సన్కి కొన్ని బ్యాడ్ అడిక్షన్స్ అనేటివి ఉండడం వల్ల కూడా తనకి మల్టీ రిలేషన్స్, డ్రింక్, ఆల్కహాలిక్గా కూడా వారైతే ఉండడం అనేది జరిగిందని, వారి యొక్క థర్డ్ పార్టీ వారు ఎలాంటి వారంటే చాలా డెవిలిష్ నేచర్ ఉన్న పర్సన్ అన్నమాట. ఎప్పుడు కూడా వారు రాక్షస కృత్యాలతోటే ఉంటారు. అది వారు లివింగ్లో ఉన్నా కానీ వాళ్ళది ఒక విధమైన రాక్షస బంధం అండి. అలాంటి వారు వీళ్ళు మా లైఫ్లోకి వస్తారా అని మీరు అనుకుంటూ ఉన్నారని మీ యొక్క పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. వారికి అసలు దారి అనేది కనిపించడం లేదు. ఎలా అనిపిస్తుంది అనంటే, వర్షం పడుతూ ఉంటే చీకట్లో ఒంటరిగా నిల్చొని ఉంటే ఎలా ఉంటుందో నాకు అలా ఉంది, నేను ఒక్కడినే, నా జీవితం అయిపోయింది అని నేను అనుకుంటూ ఉన్నాను. అంటే ఈ వర్షం ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు, ఆ టైము ఎంత అవుతుందో తెలియదు, ఏది కూడా వర్క్ చేయదన్నమాట, సిగ్నల్ ఉండదు. అలాంటి సిచ్యువేషన్స్లో ఈ లైఫ్ ఎలా ఉంటుందంటే ఒక ఆటవిక జాతికి సంబంధించిన లాగా ఉంటుందన్నమాట. మీ యొక్క పర్సన్ యొక్క లైఫ్ కూడా అలాగే ఉంది. అంటే తనకి దారి గమ్యం అనేది ఏది కూడా కనబడడం లేదు. అంటే తనకి ఏ రోజు ఏ టైం అవుతుంది, ఏ ఇయర్ ఎలా నడుస్తుంది అనేది కూడా ఏది అర్థం కావడం లేదు. నాకంటూ కొత్త రోజులు వస్తాయా అంటే తన వల్ల మీరు ఫీల్ అవుతూ ఉన్నారు, మీరు కూడా అలా అనుకుంటూ ఉన్నారు. అంటే నేను న్యూ లైఫ్ ఇవ్వగలుగుతానని నా పర్సన్ నన్ను నమ్ముతుందా, నన్ను ఇప్పుడు ఒక జోకర్ లాగా చూస్తున్నారని తను అనుకుంటున్నారని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. మీ పర్సన్ ఫీలింగ్స్ అండి. మీకు ప్రపోజల్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారో చేయరో అనేలా కూడా తనకు తాను క్వశ్చన్ చేసుకుంటూ ఉన్నారు. మీరు హ్యాపీగా ఉన్నారేమో, ఇక నన్ను పట్టించుకోరేమో, నన్ను ఒక చీట్ అంటే ఒక రాబరీ చేసే ఒక దొంగలాగా ఫీల్ అవుతూ ఉన్నారేమో అని మీ యొక్క పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. అంత హ్యాపీగా అయితే ఏం రాలేదండి. సాడ్గానే ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. వారికి అసలు దారి అనేదే కనిపించడం లేదు. ఎప్పుడు ట్రాఫిక్ సిగ్నల్లో ఇరుక్కుపోయిన పర్సన్ లాగా అనిపిస్తుంది, ట్విస్ట్గా అనిపిస్తుంది లైఫ్ అంతా. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు సిచ్యువేషన్స్. అసలు నేను నా యొక్క పిల్ల చేష్టల వల్లనే నేను నిన్ను కోల్పోవాల్సి వచ్చింది, నేను ఎలోన్గా ఉంటూ ఉన్నాను, నా లైఫ్ అంతా బ్లాస్ట్ అయిపోయింది అని ఫీల్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు తను మిర్రర్లో చూసుకుంటే మీరు కనబడుతూ ఉన్నారు. అంటే మీరు ఎలా అంటే తను గతంలో మీతోటి ఎలా బిహేవ్ చేసేవారో, మీరు ఎలా కూల్గా తనని మేనేజ్ చేసేవాళ్ళు, తనకి మీరు సర్ది చెప్పేవాళ్ళండి. అంటే మీరు ఒక మదర్లీ నేచర్ తోటి ఇలా కాదు, అలా కాదు, ఇలా అని చెప్పేవారు. బట్ తను మిమ్మల్ని రిజెక్ట్ చేసి డబ్బు కోసం వెంపర్లాడుకుంటూ మిమ్మల్ని కాదని వారి లైఫ్లోకి వెళ్ళడం అయితే జరిగింది. అవన్నీ కూడా తనకి గుర్తు వస్తున్నాయి, ఇబ్బందిగా అనిపిస్తుంది. మీతోటి ఎప్పుడు కూడా టైం అనేది స్పెండ్ చేయలేదు, ఎప్పుడు కూడా థర్డ్ పార్టీ తోటి నేను స్పెండ్ చేశాను. నాకు ఇప్పుడు నువ్వు గుర్తుకొస్తూ ఉన్నావు, నేను నీకు అన్నీ మిస్ చేశాను, నా నుంచి కోరుకున్న ప్రతి ఎమోషన్ అనేది కూడా నేను లాస్ చేశాను. ఎప్పుడు కూడా ఒక మెకానికల్ పర్సన్ లాగా బిహేవ్ చేశాను, ప్రాక్టికల్ పర్సన్ లాగా. నీకు ఎలాంటి ఎమోషన్స్ లేని నిన్ను అలాగే యూజ్ చేసుకున్నాను, ఒక మిషన్ లాగా. నేను ఇప్పుడు అలాగే మారిపోయాను, అలా బిహేవ్ చేశాను కాబట్టి నువ్వు నా నుంచి దూరం అయిపోయావు, సిచ్యువేషన్స్ అలా వచ్చాయి అని అంటూ ఉన్నారు. ఇప్పుడు ఏం మిగిలింది, అంతా జీవితం అంతా కాలిపోయింది అనేలాగూ మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. మళ్ళీ అసలు నువ్వు నా లైఫ్లోకి తిరిగి వస్తావా, చూస్తావా, ఎప్పుడు ఇలాగే చీకటిగానే జీవితం అనేది ముగిసిపోతుందా అని అంటూ ఉన్నారు. నాకు ఈ లైఫ్ అనేది ఎలా అనిపిస్తుందంటే డైలీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్కి లైఫ్ ఎలా అనిపిస్తుందట అంటే అది మనం అది గేమ్స్ ఉంటాయి కదా, స్పోర్ట్స్, వాటికి డైలీ వాళ్ళు అది శారీరక శ్రమ అనేది చేయాలి, ప్రతిరోజు ఎక్సర్సైజెస్ అలా చేపిస్తుంది అనమాట. తనని చేపించేసి ప్రతి దానికి టైం టు టైం అనమాట. అలా తనకి సమాధానం చెప్పలేక, మీ లైఫ్లోకి రాలేక, అక్కడ ఏది అని నేను డిసైడ్ చేసుకోలేకుండా ఉన్నాను అని కూడా వారైతే అంటూ ఉన్నారు. నన్ను చాలా టీజింగ్ కూడా చేస్తూ ఉంది థర్డ్ పార్టీ అని కూడా అంటూ ఉన్నారు. నేను నా లైఫ్
అయితే చూడ్డానికి ఎక్స్పోజింగ్గా చాలా బాగుంది, బట్ నాకైతే సాటిస్ఫై అనేది లేదు. నాలో టోటల్గా నా మైండ్ కూడా అంత నెగిటివిటీతో అయితే నిండిపోయి ఉంది. ఏం చేయాలి నాకు అర్థం అయితే లేదు. నేను పబ్లిక్లో కూడా అంత ఇమేజ్ అయితే పొడగొట్టుకున్నాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నువ్వు మళ్ళీ నా లైఫ్లోకి వస్తే నేను ఒక పెద్ద శ్వాసలాగా తీసుకొని చాలా హ్యాపీగా రిలాక్స్గా ఫీల్ అవుతాను. నేను నిన్ను స్టాక్ చేస్తూ ఉన్నాను తెలుసా నీకు ఆ విషయం అంటూ ఉన్నారండి మీ యొక్క పర్సన్ అయితే. నీకు తెలియకుండా నేను నిన్ను సీక్రెట్గా ఫాలో అవుతూ ఉన్నాను. నా ఫీలింగ్స్ అన్నీ కూడా నీకు టెలిపతిక్ వేలా ఎక్స్పోజ్ అయితే చేస్తూ ఉన్నాను అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. నాకు ఇప్పుడు నీ పైన చాలా ట్రూ ఎమోషన్స్ అయితే కలుగుతూ ఉన్నాయి. అవి నువ్వు ఎలా అనుకున్నా పర్వాలేదు, కానీ నాకైతే నిజమైన ఫీలింగ్సే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినా నువ్వు నమ్మవు, బట్ ఇప్పుడు నేను ప్రూఫ్ కూడా చేసుకునే సిచ్యువేషన్స్లో లేను అని కూడా అంటూ ఉన్నారు. నేనైతే నీ వైపు రావాలని అయితే అనుకుంటూ ఉన్నాను, కానీ నాకు ఏది అది దారి అనేది కనబడడం లేదు. నా లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీని నేను చేంజ్ చేయలేకపోతూ ఉన్నాను. నీ లైఫ్లోకి నువ్వేమో అసలు నేను రాను అని ఒక ఎలా అంటే ఫిక్స్ అయిపోయి ఉన్నావు. వచ్చినా నీకు సమాధానం నేను ప్రతిదీ చెప్పాలి అని కూడా వారైతే అంటూ ఉన్నారండి. ఇబ్బందిగా అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి. ఇబ్బందిగా బర్డెన్గా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. నువ్వు నన్ను చీటర్ అని అనుకుంటావు, నువ్వు నన్ను అన్ని విధాలుగా యూజ్ చేసుకున్నావని నువ్వు అనుకుంటావని నాకు తెలుసు. అందుకే నేను చాలా ఆల్కహాలిక్గా కూడా మారిపోయాను అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. నాతో పార్టీ కూడా ఎవరు చేసుకోవట్లేదు, నేను ఒక్కడనే ఉండి చేసుకుంటూ ఉన్నాను. నా గురించి ఎవరన్నా అడిగినా ప్రతిదానికి చెప్పేదందుకు నాకు ఆన్సర్స్ అయితే లేవు. నా లైఫ్లో నేను ఒంటరిగానే ఉంటూ ఉన్నాను. నేను నీకైతే చాలా ఏడిపించే సిచ్యువేషన్సే మిగిల్చాను, కానీ ఏమీ కూడా మిగిల్చలేదు. థర్డ్ పార్టీని నన్ను చాలా మ్యానిపులేట్ చేసేసింది అని కూడా వారైతే అంటూ ఉన్నారు. నేను ఎప్పుడు కూడా నీకు నువ్వు నాకు అది నువ్వేమో పాముకు పాలు పోస్తే అది విషమే కక్కుతుంది అని అంటారు కదా. నువ్వు నాకు అన్నం పెడితే నీకు నేను సున్నం పెట్టినలాగా చేసేసాను. ఎప్పుడు నేను కాటేసాను, కానీ నువ్వు నా నుంచి ప్రేమనే అమృతం లాంటి ప్రేమ పంచావు, బట్ నేను నీకైతే విషం కక్కాను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. అసలు నువ్వు నన్ను క్షమిస్తావా అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. మీ లైఫ్లోకి అయితే వస్తారు వాళ్ళు, మీకైతే కమిట్మెంట్ అయితే ఇస్తారండి. నేను ఇస్తాను అని కూడా వారైతే అంటూ ఉన్నారు. నాకు ఇప్పుడు లైఫ్ ఎలా కనబడుతుందంటే అద్దం మొత్తం పగిలిపోతే అది ఫేస్ పైన పడితే మొత్తం బ్లడ్ వెళ్తూ ఉంటుంది కదా, బాధగా అలాంటి ఎనర్జీస్ కోపం అన్నీ కూడా కలుగుతున్నాయి. నాకు నీ పైన కూడా కోపం కలుగుతుంది అని కూడా అంటూ ఉన్నారు. నేను అంటే నువ్వు నన్ను ఎందుకు చేంజ్ చేయడం లేదు, నువ్వు నా వెనకాలే రావాలి కదా, నేను వద్దు అని అంటే వెళ్ళిపోయావు నువ్వు కూడా అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. నువ్వు నన్ను చేంజ్ చేయలేదు, నువ్వు నా ఈగోకి బూస్ట్ ఎందుకు వేయలేదు, నువ్వు నన్ను ఈగో పర్సన్గా చేసి చూపెట్టావా, నేను నీ పర్సన్ని కాదా, నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్తే ఏంటి, ఇప్పుడు సొసైటీలో అది లేదా అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. నువ్వు నన్ను అలా చేసినందుకే నాకు చాలా బాధగా అనిపించేసింది. మన రిలేషన్ అనేది బ్లాస్ట్ అయిపోయిన లాగా నేను కూడా క్రియేట్ చేశాను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. నేను చాలా షో అప్ చేసే పర్సన్ని, నేను ఒక మహారాజు లాగా, ఒక కింగ్ లాగా, ఒక క్వీన్ లాగా ఉండే పర్సన్ని నువ్వు నన్ను జోకర్ లాగా చేసావు, అదే నేను తట్టుకోలేకపోతూ ఉన్నాను అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. అందుకే నేను అరిచాను. నువ్వేమో నా బ్యాడ్ రిలేషన్స్ గురించి నన్ను డెవిలిష్ పీపుల్ అనుకొని వెళ్ళిపోయావు, బట్ నాలో అలాంటి యాంగిల్ అయితే లేదు. నువ్వు నన్ను చూసిందే అబద్ధము, ఇప్పుడు నేనున్నది నిజమని అయితే అంటూ ఉన్నారండి. మీరు వారిపైన లేనిపోనివన్నీ ఇమాజిన్ చేసుకున్నారని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. నువ్వు లేకపోతే నాకు ఒక బిల్డింగ్ పై నుంచి దూకి కూడా సూసైడ్ అనేది చేసుకోవాలని కూడా అనిపిస్తుంది అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. నాకు పొగరు అనేది చాలా ఉంది అని చూపెట్టే పర్సన్, నేను ఎలా తగ్గి దగ్గరికి రాగలను అని కూడా అంటూ ఉన్నారు. నాకు థర్డ్ పార్టీ తోటి ఎప్పుడు బాక్సింగ్ చేసేలాగే అనిపిస్తుంది లైఫ్ అయితే అని వారైతే అంటూ ఉన్నారు. నీ దగ్గరికి రావాలని ఉంది,
బట్ నా సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే, నేను జీవం ఉన్న అస్థిపంజరాన్ని అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. నువ్వు నా లైఫ్లోకి ఎప్పుడు వస్తావా, నేను నీతోటి ఎప్పుడు హ్యాపీగా ఉంటానా అని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ నేను ఎప్పుడు డ్యాన్స్ చేస్తానా అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. మీతోటి రీయూనియన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగిందండి. వారైతే రీయూనియన్ అయితే కోరుకుంటూ ఉన్నారు. గతంలో లాగైతే లేరు. మీ యొక్క పర్సన్ యొక్క మైండ్ సెట్ అయితే టోటల్లీ చేంజ్, మీ లైఫ్లోకి అయితే వస్తారు. బట్ చిన్నగా చూపిస్తూ ఉన్నారండి. వారి ఈగో అంట బూస్టు మీరు వేయట్లేదంట. అందుకే వారు నీతోటి నేను రీయూనియన్ కాలేకపోతూ ఉన్నాను, నేను స్పై చేస్తూ ఉన్నాను సోషల్ మీడియాలో అని కూడా అంటూ ఉన్నారండి. మిమ్మల్ని ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఆన్లైన్లోకి ఎప్పుడు వస్తూ ఉన్నారని, ఫేక్ ఐడి నుంచి నేను చూస్తూ ఉన్నాను అని కూడా అంటూ ఉన్నారు వారు. ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెసినేట్ అవుతుందో చూద్దామండి. మీకు సంబంధించిన రాశులు అయితే ఉండాలని నేనైతే యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి. మకర రాశి, వృశ్చిక రాశి, కుంభరాశి, ధనస్సు రాశి, మిథున రాశి, సింహరాశి. ఈ రాశులు అయితే ఎక్కువగా వచ్చాయి. లెటర్స్ కూడా చూద్దాము ఏ లెటర్స్ వచ్చాయో. ఐ లెటర్, కే లెటర్, ఎఫ్ లెటర్, ఎక్స్ లెటర్, యూ లెటర్, పి లెటర్, ఈ లెటర్, డబ్ల్యూ లెటర్, ఎస్ లెటర్, జీ లెటర్, ఎల్ లెటర్, వి లెటర్, క్యూ లెటర్ అండి. ఈ లెటర్స్ అయితే వచ్చాయి. డేట్ ఆఫ్ బర్త్లు కూడా చూద్దాము ఏమేమి వచ్చాయో. చాలా వచ్చాయండి. 18 అండి, 18, 1, 22, 11, 14, 17, 5, సారీ అండి 3 అండి, 15, 8, 25, 26, ఇది రాలేదండి, 24, 2 వచ్చింది, 30, 21. ఈ డేట్ ఆఫ్ బర్త్లు అయితే వచ్చాయి. మీకు సంబంధించినవి ఉంటే రిసీవ్ చేసుకోండి, లేదంటే లీవ్ చేయండి. మీకు ఏంజల్స్ ఏం సమాధానం చెప్తారు మీ యొక్క పర్సన్ విషయంలో, మీకు ఎలాంటి సమాధానాలు వస్తాయో కూడా చూద్దామండి. మీకు ఏంజల్స్ ఏం సమాధానాలు చెప్తారు. హెల్ప్ఫుల్ పీపుల్ అంటూ ఉన్నారండి. మీ యొక్క అవసరం ఉన్న పీపుల్కి మీరు ఏదైనా సహాయం చేయండి. వారికి ఒక మంచి మాట చెప్పిన కష్టంలో ఉన్న వాళ్ళకి అది ఎలా అంటే ఒక పెద్ద బాధ నుంచి వాళ్ళకి ఉపశమనం అనేది కలిగించిన వారవుతారు. వారి బాధను పోడగొట్టిన వారవుతారు. వారి కన్నీళ్ళను తూర్చిన వాళ్ళు అవుతారు. తద్వారా మీకు యూనివర్స్ కూడా ఏదో ఒక రూపంలో హెల్ప్ అనేది చేస్తుంది. మనం చేసిన పుణ్యం మనకి, మన పిల్లలకి అక్కడికి వస్తుంది అని అంటారు కదా, యూజ్ కావడం అనేది జరుగుతుంది. హెల్ప్ అనేది చేయండి అవసరం ఉన్న పీపుల్కి, కంపల్సరీ మీకు కూడా మంచిగా జరుగుతుంది. ఏదో ఒక సహాయం మీ పరంగా మీ వల్ల అయ్యింది. మీ కొందరు ఎలా అంటే వాళ్ళు చేయగలుగుతారా సహాయం, కానీ చెయ్యరు, అలా ఉంటారు. మీ వల్ల అయిన సహాయం మీరు ఇతరులకు చేయండి, మీకు అంత మంచిగా జరుగుతుందండి. పర్ఫెక్ట్ టైం కోసం వేచి అయితే చూడండి మీ యొక్క పర్సన్ విషయంలో. అంటే ఇప్పుడు మీకైతే అది నడుస్తున్న కాలం అయితే
అంత పర్ఫెక్ట్ అయితే కాదు. ఇంకా కొంత కాలం అనేది వెయిట్ చేయండి. ఏదైనా ఎప్పుడు కావాలో అప్పుడే అవుతుంది. అది ఎప్పుడు రాసి పెట్టి ఉంటుందో అప్పుడే జరుగుతుంది. మనం ఎంత జరగాలని అన్నా కానీ అది జరగదు. అది అలా ఉంటుందన్నమాట సిచ్యువేషను. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. మీకు ఏదైనా కన్ఫ్యూజన్ డైలమాలా ఉంటే మీరు ఎవరైనా పెద్దవాళ్ళ హెల్ప్ అనేది మీ యొక్క సిచ్యువేషన్ ఏదైనా కూడా మీరు ఇతరులతోటి చర్చించి మీరు ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకోండి, కానీ రాంగ్ డెసిషన్ అయితే తీసుకోకండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తూ ఉందండి. పీస్ఫుల్ రీసొల్యూషన్. మీరు ప్రశాంతంగా ఉండి ఆలోచించండి, మీకు సమాధానం అనేది దొరుకుతుంది అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం చెప్తూ ఉన్నారు. డోంట్ స్టాప్ అంటూ ఉన్నారండి. ఇలాంటి ఎనర్జీస్ అయితే వస్తూ ఉన్నాయి. ఇఫ్ యూ బిలీవ్, మీరు నమ్మండి. మీరు దేన్ని కూడా నమ్మకుంటే మీకు యూనివర్స్ అనేది ఇవ్వదు. అంటే మీరు ఇలా చేస్తే ఇలా అవుతుంది, అలా చేస్తే అలా అవుతుంది అంటే అది ఏది జరిగినా కొన్ని సందర్భాలలో ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అది మనకి ఎలా అంటే ఒకేసారి మంచి దారి అనేది రాదు కదా, ముళ్ళ దారి దాటుకుంటూ వెళితేనే పువ్వుల దారి అనేది వస్తుంది. గడ్డు రోజులు అనేటివి గడిచిపోతేనే మంచి రోజులు అనేటివి వస్తాయి. మీరు ఇప్పుడు చెడు ఒక నెగిటివిటీ అనుభవిస్తూ ఉన్నారనుకోండి, మీ లైఫ్లో మీరు రాబోయే రోజులలో పాజిటివిటీ ఉంటుంది కావచ్చు. మీరు ముందే నెగిటివిటీ అనుభవిస్తూ ఉన్నారు కావచ్చు. నెగిటివిటీని లెట్ గో చేసిన తర్వాత మీ లైఫ్ అంతా పాజిటివ్గా ఉంటే మీరు హ్యాపీ కదా. అలా నమ్మండి, ట్రస్ట్ అనేది చేయండి. లెట్ గో, మీరున్న సిచ్యువేషన్స్లో నుంచి లెట్ గో చేయండి, ముందుకు వెళ్ళిపోండి, మీకు అంతా మంచి జరుగుతుంది. ఆస్క్ యువర్ ఏంజల్స్. మీ యొక్క ఏంజల్స్ని కూడా మీరు అడిగి ప్రశాంతంగా ఉండి ఆలోచించి డెసిషన్ అనేది తీసుకోండి. బీ అసెర్టివ్, అంటే ఒక దృఢమైన నిర్ణయం అనేది తీసుకోండి. ఒక జడత్వంతో అయితే ఉండకండి. ఏమో అవుతుందా కాదా అనే న్యూట్రల్గా ఉండకండి. మీరు పాజిటివ్ వేలా ముందుకైతే వెళ్ళండి అని మీకు ఏంజల్స్ అయితే సమాధానం చెప్తూ ఉన్నారు. యు ఆర్ రెడీ, అంటే దేనికైనా మీరు సిద్ధంగా ఉండండి. అంటే కొన్ని వేళల సమయస్ఫూర్తితోటి ప్రవర్తించవలసినవి ఉంటాయండి. అకస్మాత్తుగా తీసుకునే డెసిషన్స్ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి కాబట్టి మీరు దేనికైనా కూడా మీ యొక్క బ్రెయిన్ని కానీ మీ యొక్క పరిస్థితులు కానీ, అంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అయినా దేన్నైనా కూడా మీరు మోల్డ్ చేసుకొని ఉండండి. అంటే ఇది జరుగుతుంది, దీనికి నెక్స్ట్ ఫర్దర్గా నేనేం చేయాలి అని మీ మైండ్కి మీరైతే ఒక ట్రైనింగ్ అనేది తీసుకొని పెట్టుకోండి. ఎలాంటి సిచ్యువేషన్ జరిగినా మీకు అంతా మంచిగా జరుగుతుంది అని మీకు యూనివర్స్ అయితే చెప్తూ ఉన్నారండి. ఈ పాయింట్స్ రెజనేట్ అయిన వాళ్ళే రిసీవ్ చేసుకోండి, కాని వాళ్ళు లీవ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్, సీ యూ అండి.